తిరుమల బంగారి వాకిలికి ఎదురుగా గరుడ మందిరం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిముఖంగా నమస్కార భంగిమలో రెక్కలు విప్పుకొని నిలిచియున్న గరుత్మంతుణ్ణి శిలామూర్తి ప్రతిష్ఠించబడింది. సుమారు 6 అడుగులు ఎత్తు ఉంటుంది గరుడ విగ్రహం. క్రీస్తు శకం 1512 సంవత్సరం నాటి శాసనాల్లో ఈ గరుడ మందిరం యొక్క ప్రస్తావన ఉంది. ఈ మందిరంపై 3 బంగారు కలశాలు గల గోపురం నిర్మించబడింది. వెండి వాకిట్లో నుంచి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు గరుడ మందిరం వెలుపల పక్కల వెనుక భాగంలో బంగారు పోతపోయబడిన రేకు తాపబడి ఉంది. సరిగ్గా ఈ గరుడాల్వార్ మందిరం యొక్క వెనుక భాగంలోని ప్రాకార కుడ్యం అంటే వెండి వాకిలికి ఎదురుగా అమర్చబడిన శ్రీ రంగనాథుని బంగారు విగ్రహం కూడా ఉంది. అలాగే ఆలయంలో నెలకొని ఉన్న మరికొన్ని గరుడ విగ్రహాల్లో రాములవారి మెడలో ఉన్న చిన్న చిన్న పంచలోహ గరుడ విగ్రహం కూడా ఉంది. రంగనాయక మండపంలోని వెండి గరుడ వాహనం, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రతి బ్రహ్మోత్సవంలో బంగారు గరుడినిపై ఊరేగే గరుడ సేవ ఎంతో వైభవోపేత మహోత్సవం. శ్రీ వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఆజ్ఞ కోసం నిత్యం ఎదురుచూస్తూ విప్పుకున్న విశాలమైన రెక్కలతో అనుక్షణం సిద్ధంగా ఉంటూ నిలిచియున్న స్వామి భక్త పరాయణుడైన ఈ పక్షిరాజును ఒక్కసారి మనసారా ప్రార్థిద్దామా? హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.